సరే, కాళేశ్వరంతో కామారెడ్డికి ఒరిగిందేమీ లేదు, చుక్క నీరు కూడా ఇయ్యలే. ఏమన్నా అంటే బీఆర్ఎస్ లీడర్లు కంపనోరేసుకొని అరుస్తున్నారు, నా కుటుంబం నుండి దూరం చేసి శునకానందం పొందుతున్నారు. అరే చూస్తున్నారులా, పొడుగు నుంచి పొడుగు దాకా కుటుంబం వెంటనే పడ్డది కవితమ్మ. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాదు కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేసిరట. ఇక ఇప్పుడు ఈమె పంచాయతీ పాడైపోయి ఇప్పుడు ఈమె పంచాయతీ తోటి ఆగం జగన్నాథం ఇక కుడిదలబడ ఏరుకోలే తండ్రాడకాడికి వచ్చింది కథ. ఇక తీరా మళ్ళీ ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్ల ముచ్చట. ఇప్పుడు ఏమన్నంటే పక్కన ఎక్స్పార్టీ వాళ్ళు ఊకుంటారా, అగో సొంతం మీ శైలి అన్నది చూస్తున్నారులా. సొంతం కేసీరావు కడుపులో పుట్టిన బిడ్డ కవితమ్మ, కేటీ రాములు తోడబుట్టిన శల్యే కవితమ్మ. ఇగో ఏమన్నది ఇంటూరు కదా, కాళేశ్వరంలో అవినీతి అనకుండా దోసక తిన్నారు పీల్చుక తిన్నారు అని నిన్నమన చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళా ఇగో ఈ రకంగా కవితమ్మ మళ్ళా ఉన్న బండారం అంతా బయట పెడుతుంది అనేది ఇప్పుడు రేపు మరి వాళ్ళకు ఎక్స్పర్ట్లకు సందు ఇచ్చే వ్యవహారమే ఉన్నదని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగారు కుడిదలబడ ఏరుకోలే తనలాడుతున్నారట.